మహాగణుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన మహిమ కలిగిన నామానికి స్తుతులు కలుగును గాక. అంచె దినాల్లో అపాయకరమైన కాలంలో జీవిస్తున్నాం. మనం దేవునికి ఇష్టంగా బ్రతకాల్సిన రోజుల్లో ఉన్నాం. దేవునికి ఇష్టంగా బ్రతకాలి. మన ఇష్టానుసారంగా బ్రతకటానికి మన జీవితం అల్పమైంది. పురుగు వంటి జీవితం, ఓటికుండ వంటిది, చెమట కొట్టిన వస్త్రము లాంటి జీవితం, కరిగిపోయిన నత్త వలె ఉన్న జీవితం, కరిగిపోతున్న మైనము వలె ఉంది, కాల్చబడిన ముళ్ళులాగా ఉంది. ఇట్లాంటి చిన్న జీవితం అని వాక్యం సెలవిస్తుంది. ఇలాంటి జీవితంలో దేవుని సంతోషపెట్టే అనుభవంలోకి రావాలి. అపోస్తుల కార్యములు 13:22 వచనంలో దావీదు నా ఇష్టానుసారుడైన మనుషుడని దేవుడు చెప్తున్నాడు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. ఈ చిన్న జీవితము వికారంగా మారిపోవడానికి గల కారణం ఏంటంటే దేవునికి ఇష్టమైనట్లు మనిషి బ్రతకట్లేదు. దేవునికి ఇష్టమైనట్లు బ్రతకని కారణాన మనిషి దేవుడు సృష్టించిన ఏదైనా తోట నుండి మంచి స్థితి నుంచి బయటికి తరిమివేయబడ్డాడు. పాపము అతని జీవితంలోకి వచ్చింది. దేవుని ఇష్టము పక్కకి పోయి దేవునికి ఇష్టము లేని పాపం ఎప్పుడైతే వచ్చిందో మరణము, శ్మశానాలు, రోగాలు, గొడవలు, కొట్లాట్లు, పాపాత్మ, వికారపు ఆత్మ, ఇలాంటి పరిస్థితులన్నీ వచ్చాయి. ఈరోజు గుర్తుంచుకోండి, కొన్ని లక్షల మంది ఉన్న ఒక దేశంలో, కొన్ని లక్షల మంది ఉన్న దేవుని యొక్క బిడ్డలున్న ఆ ప్రాంతంలో ఒక్క వ్యక్తి దేవునికి ఇష్టడుగా జీవించాడు. దేవునికి ఇష్టం లేని పనులు అతను చేయలేదు. కడసరి వాడైనా దేవునికి ఇష్టంగా బ్రతికారని వాక్యం సెలవిస్తుంది. దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. దేవునికి ఇష్టంగా బ్రతికితే అతడు బలాఢ్యుడు అవుతాడు. బైబిల్ గ్రంథంలో మొదటి సమూయేలు గ్రంథం 17:20 వచనంలో దావీదు బలాఢ్యుడు అని వాక్యం సెలవుస్తుంది. దేవునికి ఇష్టంగా జీవిస్తే 2వ సమూయేలు గ్రంథం 19:19లో శత్రువుని క్షమించిన వ్యక్తిగా ఉంటారు. శత్రువుని క్షమించాలి, నిన్ను బాధించే వారిని క్షమించాలి. కీర్తన 51 అధ్యాయంలో సరిచేసుకున్న వ్యక్తిగా ఉంటాడు. సరిచేసుకోవాలి, తప్పులు లేకుండా బ్రతకాలి, స్తుతించే వ్యక్తిగా ఉండాలి. వాక్యం సెలవిస్తుంది. దేవుని స్తుతిస్తే ఎల్లప్పుడూ దేవుని స్తుతించండి అనే వాక్యం సెలవిస్తుంది. కీర్తన గ్రంథం 150 కీర్తనలు ఎల్లప్పుడూ స్తుతించండి, అప్పుడప్పుడు కాదు. స్తుతికి లిమిట్ లేదండి. స్తుతికి లిమిట్ లేనే లేదు. ఎప్పుడు దేవుని స్తుతించాలి. వృద్ధులు, బాలురు, యవ్వనులారా యెహోవాను స్తుతించుడి అని ఆకాశవాసులారా యెహోవాను స్తుతించండి అనే పాటలో కీర్తనల భాగంలో ఉన్న మాటని దైవజనుడు పెట్టాడు. చప్పట్లు కొడుతూ దేవుని స్తుతించాలి. ఆరోగ్యం, ఆశీర్వాదం మనకు రావడానికి చేతులెత్తి దేవుని స్తుతించాలి. వాయిద్యాల ద్వారా దేవుని స్తుతించాలి. కీర్తనల భాగంలో ఉందండి, పలు విధాలుగా దేవుని స్తుతిస్తే దేవునికి ఇష్టమైన వ్యక్తులుగా ఉంటాం. దావీదుకున్న మొదటి ఉన్నతమైన లక్షణం ప్రార్థన. ఆయన ఉదయకాలం, మధ్యాహ్నం, సాయంత్రం ప్రార్థన చేసేవాడు. ఆయన ప్రార్థన ఉన్నతమైంది. ఈరోజు కనీసం చాలామంది భోజనానికి ముందు కూడా ప్రార్థన చేయట్లేదు. బయటికి వెళ్ళేటప్పుడు కూడా ప్రార్థన చేయట్లేదు. బాధ్యత కలిగి ప్రార్థించండి. ప్రార్థన చాలా ఉన్నతమైంది. దావీదు దేవునికి ఇష్టడవడానికి కారణం స్తుతి, ఆరాధన, ప్రార్థనే. అంత మాత్రం కాదు, ఆ న్యాయ విధులను ఆయన ధ్యానించేవాడు. దేవుని వాక్యం అంటే ఎంతో ఇష్టపడేవాడు. దేవుని యొక్క వాక్యాన్ని మనం ఇష్టంగా ఎంచాలి. దేవుని వాక్యానుసారంగా మనం జీవించాలి. వాక్యాన్ని మన గుండెల్లో పెట్టుకున్నప్పుడు మనము దేవునికి ఇష్టంగా బ్రతకటం ప్రారంభిస్తాం. దేవునికి ఇష్టంగా జీవించటం ప్రారంభిస్తాం. వాక్యమే దేవుని ఇష్టాన్ని మనకు తెలియజేస్తుంది. తర్వాత దావీదుకున్న అద్భుతమైన లక్షణం ఏంటి తెలుసా? దేవునికి ఇష్టానుసారుడు అవడానికి ఒక బాధ్యత కలిగిన వాడు. తండ్రి పిలిచి ఒక మాటను అప్పగించినప్పుడు, మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయంలో అన్నలకి భోజనం తీసుకెళ్ళమన్నప్పుడు తన మందను అక్కడ వదిలేసి వెళ్ళలేదు, వేరొక కాపరికి అప్పగించి వెళ్ళాడు. ఎంత అద్భుతమైన విషయం కదా! దేవుని స్తుతించే వ్యక్తిగా, దేవుని మహింపరిచే వ్యక్తిగా, ప్రార్థించే వ్యక్తిగా, వాక్యానుసారంగా జీవించే వ్యక్తిగా, బాధ్యత కలిగిన వ్యక్తిగా ఎప్పుడైతే నువ్వు జీవిస్తావో దేవునికి ఇష్టానుసారుడైన వ్యక్తిగా మారుతావు. అంత మాత్రమే కాదు, దావీదు గారు దేవునికి ఇచ్చాడు. 2 లక్షల మనుగుల బంగారం తీసుకొచ్చాడు, ఇచ్చాడు దేవుడికి. 10 కోట్ల వెండి ఇచ్చాడు. తూచ సఖ్యం కానీ ఇత్తడి వెలగల రాళ్ళు కలపనిచ్చేశాడు. యేసయ్యా నీకు వందనాలు. అద్భుతమైన విషయం కదా! దేవునికి ఇవ్వడంలో చాలా సంతోషం ఉంటుంది. దేవునికి ఇచ్చేయాలి, మన హృదయాన్ని ఇచ్చేయాలి, మన జీవితాన్ని ఇచ్చేయాలి, మన సమయాన్ని దేవునికి ఇవ్వాలి. ఆ విధంగా దేవునికి ఇష్టానుసారంగా, హృదయానుసారంగా, ఏ మ్యాన్ ఆఫ్టర్ మై ఓన్ హార్ట్ అని దేవుని యొక్క వాక్యాలు ఇప్పుడే మనం కళ్ళ ముందు చూస్తున్నాం. అంతమాత్రం కాదు, పాపాన్ని ఒప్పుకున్న వ్యక్తి, కప్పుకోలేదు. తన పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాడు. అయ్యా నేను పాపినయ్యా, ఇంకెప్పుడు పాపం చేయను. 51వ కీర్తన మొత్తం సరి చేసుకుంటూనే ఉన్నాడు. ఎక్కడ అవిధేయత వచ్చిందో, ఎక్కడ పడిపోయాడో, ఎక్కడ తన యొక్క భక్తిని పోగొట్టుకున్నాడో ఆ స్థితిని దేవుని ఎదురుగా తీసుకొచ్చి, ప్రభువా నేను పాపిని, ఈరోజు పాపాన్ని ఒప్పుకోవటమే కాదు, విడిచిపెట్టు, ఇంకెప్పుడు పాపం చేయనయ్యా, పవిత్రంగా జీవిస్తాను, పరిశుద్ధంగా జీవిస్తానని చెప్పు. ఖచ్చితంగా దావీదు వలె పాపాన్ని సరిచేసుకోండి.
దావీదు వలె ఎల్లప్పుడూ స్తుతించండి. దావీదు వలె చేతులెత్తి దేవుని ఆరాధించండి. దావీదు వలె ఎల్లప్పుడూ ప్రార్థించండి. దావీదు వలె ప్రార్థనలో ఎదగండి. వాక్యానుసారంగా జీవించండి. దావీదు గారి వలె ఒక బాధ్యత కలిగి ఉండండి. దావీదు వలె దేవునికి ఇచ్చే స్థితిలో ఉండండి. దావీదు వలె పాపను ఒప్పుకోండి. అప్పుడు దేవునికి ఇష్టంగా బ్రతుకుతాం. ఆ విధంగా దేవుని ఇష్టానుసారమైన హృదయానుసారమైన వ్యక్తులుగా మనం దేవునికి మారుదుం గాక. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడు వగు ప్రేమ కలిగిన ప్రియ పరలోక తండ్రి, మా యేసయ్య, ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డని మీరు దీవించి మిమ్మల్ని ప్రేమించే వ్యక్తిగా, మీకు ఇష్టానుసారమైన వ్యక్తిగా, అయా మీ హృదయానుసారమైన వ్యక్తిగా, మీ ఉద్దేశాలు నెరవేర్చే బిడ్డగా తయారు చేయమని యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.